బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నా మాదిగ సోదరులందరూ కూడా నమస్కారం. మరి నిన్న జరిగినటువంటి మాదిగల ఆత్మీయ కలయికను విజయవంతం చేసినటువంటి మీ అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి నాతో పాటు శ్రమించి ప్రతి మండలంలోనూ గడపడప తిరిగి మీరు పత్రికా ఆహ్వానం ఇచ్చి కార్యక్రమాన్ని తరలించినటువంటి నా యువకులకి, పెద్దలకి, అన్నలకి, తమ్ములకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేసినటువంటి కొంతమంది మాత్రమే, ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే, అదేవిధంగా వివిధ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది మాత్రమే దీన్ని పనిగట్టుకుని చెడగొట్టాలి, విచ్ఛిన్నం చెయ్యాలి అని ప్రయత్నం చేసిన నేను ఈ చూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 70 సంవత్సరాల చరిత్రలో రాజకీయ శూన్యతకు గురవుతున్నటువంటి ఈ మాదిగల్ని, రాజకీయంగా అంటరానితనానికి గురవుతున్నటువంటి ఈ మాదిగల్ని హక్కున చేర్చుకుని శాసన మండలికి పంపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని నేను అడుగుతున్నాను. మరి ఇంత సదవకాశాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కృతజ్ఞత కలిగి ఉండడం తప్ప అని నేను అడుగుతున్నాను. ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులారా, జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులారా, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు దమ్ముంటే నేను శాసనమండలి సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను ఎప్పుడూ చెప్పాలా, ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలా. నేను ప్రజల్ని నా పార్టీ వైపు చేరదీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇదే సందర్భంలో మీకు దమ్ముంటే ఎమ్మెల్యేలు తెచ్చుకోండి, ఎంపీలు తెచ్చుకోండి, రాజ్యసభ తెచ్చుకోండి, నేను చాలా సంతోషిస్తాను. రాజ్యసభని అడగండి, మీ పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మాకు ఎంపీ ఇమ్మని, మాకు 2 ఎమ్మెల్యే స్థానాలు కావాలి మా మాదిగలకి తెలుగుదేశం పార్టీ తరఫున నేను అడగండి, డిమాండ్ చేయండి. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేయండి, రాజ్యసభ ఇవ్వండి అని చెప్పేసి, చంద్రబాబు నాయుడిని అడగండి, పార్లమెంట్ ఇవ్వమని చెప్పేసి. అంతేగాని మీకోసం, జాతి కోసం, నేను మీకోసం కూడా మాట్లాడలే, జాతి సమక్షత కోసం, జాతి ఐకమత్యం కోసం కార్యక్రమం పెడితే విచ్ఛిన్నం చేయడానికి మీరు ప్రయత్నం చేశారంటే మీరు జాతిలో ఉన్నటువంటి మేలు కొలపడానికి, జాతికి మేలు చేసే మనిషిలా, జాతికి కీడు చేసే మనిషిలా ఒకసారి అర్థం చేసుకోండి. ఎంతోపు నాణ్యత పడి ఆడటం కాదు. మీరు మీ పార్టీలో పనిచేస్తున్నారు కదా, మీ పార్టీలో అడగండి, ఈ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని అడగండి, స్థానంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుని అడగండి, చంద్రబాబు నాయుడికి చెప్పండి మా మాదిగల గురించి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి మా మాదిగలకి ఎమ్మెల్యేలు ఇమ్మని, చంద్రబాబు నాయుడికి చెప్పండి మా మాదిగలకి పార్లమెంట్ ఇమ్మని. అంతేగాని మాట పోషించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము నా జీవితాంతం నేను ప్రశంసా పత్రంతో కృతజ్ఞత కలిగే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి పార్టీలో గట్టిగా పనిచేస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ ఆత్మీయ కలయిక ఈ సమాజానికి సాటినటువంటి పాత్రిక మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు సహకరించినటువంటి పద్ధతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను, అదేవిధంగా సమాజానికి నా యొక్క సందేశాన్ని పంపించినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సోషల్ మీడియా ద్వారాగా మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న కొంతమంది తొత్తులారా, కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. తొత్తులుగా ఉన్నటువంటి మీకు హెచ్చరిక చేస్తున్నాను, మీ పార్టీలో డిమాండ్ చేయండి, తొత్తులుగా ఉండకండి, పార్టీని డిమాండ్ చేయించి సీట్లు సాధించుకోవాలి తప్ప ఒక మాదిగ ఎమ్మెల్సీగా గౌరవం లేనప్పుడు రేపొద్దున ఇతర కులాలు ఎలా గౌరవిస్తాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏది ఏమైనప్పటికీ రాజకీయ శూన్యతతో కొట్టుమిట్టాడుతున్నటువంటి కోనసీమ జిల్లాలో మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటాము. పార్టీ అభివృద్ధికి పనిచేస్తాము, పార్టీ ఎదుగుదలకి, అధికారంలో రావడానికి నా శక్తి వంతులు లేకుండా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ, ఏదైతే నిన్న మరి సహకరించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా మాదిగ సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.